మాస్క్ వేసుకోలేదు. అంటే మాస్క్ వేసుకుంటే మొహం కనిపించదని. చూసావా, నువ్వు ప్రాణానికన్నా పాపులారిటీకి ఎక్కువ విలువేస్తున్నావు. ముందు మాస్క్ వేసుకో. సారీ సార్. కరోనా గారు, ప్రపంచం అంతా మీ పేరు చెప్తుంటే భయాందోళనలు గురవుతున్నారు. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? భయమా? ఎవరికి? ఇంకెవరికి? ప్రజలకి. నాకైతే ఏ కోసానా జనాలు భయపడుతున్నట్టు లేదు, పక్కోడిని భయపెడుతున్నట్టుంది. అదేంటి? మరి లేకపోతే పక్కీదిలో 10 కేసులు వచ్చాయంటే పక్కింటోడికి చెప్పినంత వరకు పడుకోవట్లేదు ఈ జనాలు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారేమో అని అనుకోవచ్చు కదా. అయ్యో బాబాయ్, మామూలు జాగ్రత్త కాదు. మాస్క్ వేసుకోరా మొగడా అని డైరెక్ట్ గా మోడీ గారు వచ్చి మొత్తుకున్నా మూతికేసుకోలో ముక్కుకేసుకోలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈ జనాలు. ఒకడేమో మూతి మూస్తే ముక్కు మొయ్యడు, ముక్కు మూస్తే మూతి మొయ్యడు, ఇంకోడేమో మైకిల్ జాక్సన్ లో మెడక్ కట్టుకుంటాడు. అందుకోసమే సోషల్ డిస్టెన్సింగ్ పాటించమని ఎక్కడికక్కడ చెప్తున్నారు కదా. ఏది ఆ వైన్ షాపుల దగ్గర పాటిస్తున్నారు అదేనా? అంటే ఆల్కహాల్ బ్యాన్ చేయాలన్నా మీ ఉద్దేశం? వద్దురా బాబు, అది ఇంకా ప్రమాదం. శానిటైజర్ లోంచి సెపరేట్ చేసుకుని మరి తాగేస్తున్నారు. ఈ టీవీలోని గట్ట కరోనా రాకుండా ఉండాలంటే విటమిన్ సి వేసుకోండి, డి వేసుకోండి అంటే A to Z ఉంటాయని ఫుల్ వేస్తున్నారు. ఏటి చెప్తాం, ఏమైనా అంటే వేడి ఉండాలి, వేడి ఉంటే కరోనా రాదు అంటారు. ఇంత చెప్తున్నారు కదా, ఇదంతా మీ వల్లే కదా. మీరే గనక రాకుండా ఉండుంటే ఈ జనాలకి బాధలు ఉండేవి కాదు కదా. హలో తమ్ముడు, ఓల్డే మనుషులు కూడా భూమి పుట్టినప్పటి నుంచి లేరమ్మా, మధ్యలోనే వచ్చారు. అప్పుడున్న జంతువులకి మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలో లేక అంత వైరల్ అవ్వలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మీకు జాలేయట్లేదా? చికిత్స చేద్దామన్నా ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు లేవు. పోనీ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటే వాళ్ళు అడిగినంత డబ్బు లేదు. ఇప్పుడు మైసూర్ బోండా కోసం మైసూర్ వెళ్ళినట్టుంది మీ వ్యవహారం. పలానా కరోనా వస్తుందిరా, పోతావరా అయ్యా, ఇంట్లోనే ఉండరా అని ప్రభుత్వం చెప్పి లాక్డౌన్ పెడితే టీవీలో రోడ్లు ఖాళీగా చూపిస్తున్నారు, నిజమా కాదా అని పెద్ద మునగాళ్ళలో పరామర్శించడానికి వెళ్ళారు. ప్రభుత్వం అయినా ఎంతకని చేస్తుందిరా మీ కింద? ఇయ్యాల రేపు ప్రాణంగా పెంచుకున్న పిల్లలే చూడట్లేదురా. అలాంటిది పిల్లలను పక్కన పెట్టి కూడా డాక్టర్లు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుందిరా. మేము ఎలాగో మారలేమురా, మా నేచర్ ఇంతే. మరి మారాల్సింది ఎవరు? మేమైనా కావాలని ఎవరిని ముట్టుకోమరా. మేము ఇంతమందిని ముట్టుకునేలా చేసింది మీరే. కానీ ఒక్కడికి ఒంట్లో శక్తి లేదురా. అయినా మీరు తింటున్న తిల్లు అలాంటివిలే. యాపిల్ పండును కూడా ఆడపిల్లలా తయారు చేసి అమ్మేస్తున్నారా. ప్రతి దాంట్లోనే కల్తీయే. మరి త్వరలోనే మీకు వ్యాక్సిన్ కనిపెట్టనున్నారు కదా, దానికి మీకు ఏమైనా భయంగా ఉందా? నాకు దేవుడిచ్చిన ఆయుర్దాయం ఒక పూటైనా ఉంటుందో లేదో తెలీదు. దాన్ని మీ ప్రజలంతా పట్టుకొని లాగి ఇంత పొడుగు తీసుకొచ్చా. ఇంక పోయినా పర్లేదులే. ఎవరు సార్? మా ఆవిడ. వీళ్ళెవరు సార్? చూస్తా తెలియట్లేదా? మా పిల్లలు అన్ని మా ఆయన పోలికలే. అవును మేడం. చూడు తమ్ముడు, ఎవరైనా పిల్లల కోసమే కష్టపడతాం, కానీ కష్టం వచ్చినప్పుడు 1 నిమిషం ఆగాలి. అందరూ ఫ్యూచర్ గురించి ఆలోచించి నేచర్ ను లైట్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేచరే మీ ఫ్యూచర్. పిల్లలు అటెళ్ళు ఆడుకోండి, అంకుల్ భయపడుతున్నాడు. అన్ని మా ఆయన పోలికలే. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా ఫిల్మ్ మోజే ఛానల్ కేటాయించినందుకు. ఛానల్ బాగుంది తమ్ముడు, చూసాను నేను కూడా. అవునండి, మన వినాయక చవితి వీడియో నేను కూడా చూసాను, చాలా బాగుంది.